హలో గైస్, టుడే టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. వేరియబుల్స్ ఏంటంటే, వేరియబుల్స్ అనేది ఒక కంటైనర్ లాంటిది. అది ఏం చేస్తదంటే, మీరు జావా ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు, ఆ వచ్చిన వాల్యూని అది హోల్డ్ చేస్తా ఉంటది. మనకి వేరియబుల్స్ వచ్చేసి 4 టైప్స్. చైల్డ్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్, థర్డ్ వన్ లోకల్ వేరియబుల్ అండ్ పారామీటర్స్. మనకి వేరియబుల్‌కి సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, వేరియబుల్ నేమ్. మనం ఏదైనా వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. వేరియబుల్‌కి వచ్చిన వాల్యూ ఒకటి అసైన్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మనం డాగ్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం. ఒక డేటా టైప్ తీసుకున్నా. ఆ డేటా టైప్‌కి మనం ఒక నేమ్ ఇచ్చాం. దానికి నేను ఒక వాల్యూ అసైన్ చేశాను. మనకి ఇది ప్రింట్ అవుతది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. డేటా టైప్‌లో నేను వేరియబుల్ నేమ్ తీసుకున్నా. దాంట్లో అసైన్ చేయకుండా నెక్స్ట్ లైన్‌లో నేను మళ్ళీ వేరియబుల్‌కి ఆ వాల్యూ అసైన్ చేశాను. నిన్ను ప్రింట్ చేస్తాను. అయినా సరే మనకి ఇదే వస్తది వాల్యూ అవుట్‌పుట్. ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. కానీ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు రీఅసైన్ ఏ వాల్యూ, మనం ఒక వాల్యూ తీసుకున్నాం. నేను ఇందాక తీసుకున్నట్టు ఇంటికి, పిన్ కోడ్‌కి ఈ నంబర్ తీసుకున్నాను వాల్యూ. కానీ నాకు ఆ నంబరు తప్పు. వేరే నంబర్ మార్చుకోవాలనుకున్నాను. అది డిలీట్ చేయకుండా లైను సేమ్ అదే వేరియబుల్ నేమ్ తీసుకొని వేరే వాల్యూ సెండ్ చేస్తావు. ఇప్పుడేమవుతదంటే పాత వాల్యూ, పాత వాల్యూ డిలీట్ అయిపోద్ది. కొత్త వాల్యూ వచ్చింది కదా! కొత్త వాల్యూ అసైన్ చేసుకో. కొత్త వాల్యూ ప్రింట్ చేస్తాం మనకి దీంట్లో. ఈ డాగ్ అనే కంటైనర్‌లో ఎప్పుడూ 2 వాల్యూస్ అనేది స్టోర్ చేయదు. ఓన్లీ ఒక వాల్యూ స్టోర్ చేస్తది.